గ్లోబల్ స్టారు రామ్ చరణ్ 16వ చిత్రము బుచ్చిబాబు దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభించలేదంట. అయితే ఇంతవరకు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ముగింపుకు వచ్చినా సరే రామ్ చరణ్ మటుకు ఈ సినిమా షూటింగ్ హాజరైతలేడంట. ఇక మరోపక్క ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదే ప్రారంభం అవుతుందా లేకుంటే వచ్చే ఏడాది ప్రారంభిస్తారా అనే సందేహాలు ఇట్లా తెర మీదకి వచ్చినాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ గురించి తాజాగా ఓ వార్త బయట పెట్టిరంట. అయితే ఇప్పటికే ఈ నెల 22న ఈ సినిమా షూటింగ్ మొదటి భాగం మైసూర్లో జరగబోతున్నదంట. అయితే మైసూర్ల వరకు మొదటి భాగం కొన్ని రోజుల మటుకు జరగబోతున్నదని సమాచారం అయితే వినబడుతున్నది. ఇక ఇందులో రామ్ చరణ్ హాజరైతాడా, జాన్వీ కపూర్ ఇట్లా పాల్గొంటదా లేకుంటే వీళ్ళిద్దరు లేకుండా వేరే వాళ్ళని పెట్టి షూటింగ్ ఇట్లా ప్రారంభిస్తారా అన్నది మాత్రం తెలియాల్సి ఉన్నది. అయితే రామ్ చరణ్ అన్ని సినిమాలు గిట్లా మైసూర్ల ప్రణాళికలు చేస్తూ ఉంటారు. ఇక అయితే రామ్ చరణ్ హీరో లెక్క నటించిన ఎన్నో సినిమాలల్లా మైసూరు అనేది తప్పగా ప్రణాళిక అయితే ఉంటుంది ఒక భాగం మటుకు. ఇప్పుడు రామ్ చరణ్ మైసూర్లో షూటింగ్ చేయడం అనేది సెంటిమెంట్ లెక్క మారిందా లేకుంటే సన్నివేశాలు డిమాండ్ చేస్తూనే చేస్తున్నారా అన్న సందేహం గిట్లా మనకు రాక మాడదాయే. ఏదేమైనా సరే కానీ మైసూరు అంటే రామ్ చరణ్కి కలిసి వచ్చిన అంశమే అని చెప్పుకోవాలి. ఆయన హీరో లెక్క నటించిన ఎన్నో సినిమాలల్లా మైసూరు షూటింగ్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అవి గిట్లా అన్ని విజయాలే సాధించినాయి. అయితే ఇప్పుడు RC16 గిట్లా మైసూర్లో చేయడం అనేది విశేషం. మరోపక్క జాన్వీ కపూర్ ఈ సినిమాల హీరోయిన్ లెక్క నటించడు ఒక ఎత్తు అయితే, మళ్ళా సంగీత దర్శకులల్లనే లెజెండ్గా ఉన్న సంగీత దర్శకుడు రెహమాన్ దీనికి సంగీతం అందించడం గిట్లా మరో విశేషం అని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే రెహమాన్ అందించిన పాటల మీద మన బుచ్చిబాబు గిట్లా ధీమాగా కూస్తున్నాడంట. రెహమాన్కి బుచ్చిబాబు గిట్లా వీర అభిమాని అంట. ఆయన పాటలు అంటే ఈయన చెవి కోసుకుంటాడంట. అందుకే రెండవ సినిమాకి ఖచ్చితంగా ఆయనతోని పనిచేయాలని ఎట్లనైనా సరే కానీ ఆయన పట్టు పట్టి మరి రెహమాన్ని ఒప్పించిండంట. అందరూ అసలు గేమ్ చేంజర్ గురించి మాట్లాడకుండా ప్రతి ఒక్కరు ఇంకా షూటింగే మొదలు కాకుండా బుచ్చిబాబు రామ్ చరణ్ ఉన్న సినిమా గురించి మాట్లాడుతున్నారంటే దీంట్లో ఏదో ప్రత్యేకత ఉన్నదని అంటారు. అయితే ఇంకా ప్రత్యేకత ఏవై ఉంటుందంటారు? రామ్ చరణ్ బుచ్చిబాబు కలేక అయి ఉంటుందంటారా లేకుంటే ఈ మొత్తము ఈ లెజెండ్లు ఉన్న సినిమా కలేక కాబట్టి అంటారా? ఏమై ఉంటుందంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.